హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నాని టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో ఏ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయో వాటి గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ ఏప్రిల్ 1 శుభాకాంక్షలు. ఈరోజు మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఏప్రిల్ ఫూల్స్ని చేయాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటిగా ఏప్రిల్ 2వ తారీఖు రియల్మీ 16 అయితే లాంచ్ అవబోతుంది. రియల్మీ 16లో హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి కెమెరా మాడ్యూల్ పక్కన ఒక చిన్న మిర్రర్ లాంటిది ఇచ్చారు. లైక్ మనం సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఆ మిర్రర్లో చూసి మనం ఎలా కనబడుతున్నామో చూసి సెల్ఫీస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ మిర్రర్ కూడా చాలా చిన్నదే ఉంది ఫొటోస్లో చూడడానికి. ఫోన్ రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉందో చూడాలి. దాంతోపాటు బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, అలాగే 7000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. ఇంకా ఇందులో గోల్డెన్ హైలైట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా స్క్రీన్ పైన వేస్తాను. ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో మనకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత అదే రోజు నాడు రెడ్మీ నుంచి రెడ్మీ 15 స్పెషల్ ఎడిషన్ అయితే రాబోతుంది. రెడ్మీ 15 ప్రో ఆల్రెడీ లాంచ్ అయ్యాయి, మనం చూసి స్పెషల్ ఎడిషన్ ఫోన్ తీసుకొస్తున్నారు. అలా నార్మల్ ఫోన్కి స్పెషల్ ఎడిషన్కి ఏదైనా తేడా ఉందంటే అది బ్యాక్ సైడ్ కలర్ లేకపోతే డిజైన్లో తేడా ఉంటుంది. అలాగే లోపల యూఐ మారిపోతుంది అంతే. ఏ స్పెషల్ ఎడిషన్ ఫోన్కి వెళ్ళినా కానీ మనకి ఇవే చేంజెస్ అయితే కనబడతాయి. రీసెంట్గా పోకో చూడొచ్చు. పోకో మార్వెల్తో పార్ట్నర్షిప్ తీసుకుని ఐరన్ మ్యాన్ స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొచ్చింది. కానీ రెడ్మీలో అలా దీంతో పార్ట్నర్షిప్ తీసుకోకుండా ఉత్తి స్పెషల్ ఎడిషన్ మాత్రమే తీసుకొస్తున్నారు. ఇందులో ఏం చేంజెస్ ఉంటాయో మరి చూడాలి. నెక్స్ట్ మనకి అదే రోజు వివో V70 FE అయితే తీసుకొస్తుంది. ఆల్రెడీ వివో V70 ఎలైట్ అని 2 ఫోన్స్ని లాంచ్ చేసింది. ఇది దాని డౌన్ గ్రేడ్, అంటే వాటికన్నా తక్కువ రేట్లో తీసుకొస్తుంది. V70 FEలో మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉండవు, జైస్ పోర్ట్రేట్స్ కానీ అవి ఏమీ ఉండవు. దాంతోపాటు మనకి బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ. ఇలా దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఆల్రెడీ స్క్రీన్ మీద మీరు చూస్తుంటారు. ఈ ఫోన్ కూడా మనకి V70 ఎలైట్ కన్నా తక్కువ ప్రైస్లోనే తీసుకొస్తారు. ఎందుకంటే జేఎస్ పార్ట్నర్షిప్ ఇవేమీ లేవు కాబట్టి మనం తక్కువ ప్రైస్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నవంబర్ 7వ తారీఖు ఇదే ఈ నెలకి బిగ్గెస్ట్ లాంచ్. అదే OnePlus నుంచి OnePlus Nord 6 అయితే వస్తుంది. దీని గురించి నేను డెడికేటెడ్గా ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. OnePlus Nord 5కి Nord 6కి ఏమేమి చేంజెస్ చేశాయో ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఫోన్ని 35,000 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసేది. OnePlus తీసుకొచ్చింది కదా నాకేం తక్కువ అని ఐక్యూ కూడా ఒక కొత్త సిరీస్ని ఇండియాలో లాంచ్ అయింది. అదే ఐక్యూ Z11 సిరీస్. ఇందులో మనకి సేమ్ OnePlus Nord 6లో ఏవైతే స్పెక్స్ ఉంటాయో సేమ్ స్పెక్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో కెమెరాస్ ఇంకా బాగుంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. ఇది OnePlus Nord 6కి డైరెక్ట్ కాంపిటేటర్ అని చెప్పచ్చు. దానికి దీనికి ఏం తేడా ఉంటుందంటే అందులో 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటే ఇందులో 44Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా 2 ఫోన్స్ అయితే లాంచ్ ఉన్నాయి. అవి చాలా బడ్జెట్లో, అంటే మినిమం 10,000 రూపాయల దగ్గర లాంచ్ అయ్యే ఫోన్స్. ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉంటారు. మాధవ్ సేత్ స్థాపించిన AA+ కంపెనీ నుంచి నోవా 5G వచ్చింది. అదే మనకి ఎంత సక్సెస్ అయిందో తెలుసు. 10,000 రూపాయల దగ్గర అదొక మంచి ఫోన్ అయితే అయింది, 5G ఫోన్. ఇప్పుడు దాని సెకండ్ జనరేషన్ రాబోతుంది, నోవా 2 ఆల్ట్రా. ఇప్పుడు మనకి ఆల్ట్రా మోడల్ అయితే కొత్తగా యాడ్ అవుతుంది. ఆల్ట్రా మోడల్లో ఏం వెరైటీ ఉంటుందంటే బ్యాక్ సైడ్ మనకి నథింగ్లో గ్లిఫ్ లైట్స్ చూస్తుంటాం కదా, అలాగే RGB లైట్ ఒకటి AA+ బ్రాండ్ చుట్టూ ఒక సర్కిల్ లాగా అయితే టీచ్ చేస్తున్నారు. పైగా నార్మల్ మోడల్తో కంపేర్ చేస్తే ఆల్ట్రా మోడల్లో కొంచెం కెమెరాస్ ఇంప్రూవ్ చేస్తారు, అలాగే ప్రాసెసర్ కూడా ఇంప్రూవ్ చేస్తారు. AA+ ఫోన్స్లో హైలైట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ తీసుకొస్తామని మాధవ్ సేత్ అయితే చెప్తున్నారు. చూడాలి లాంచ్ అయిన తర్వాత మొత్తం ఏ ఫీచర్స్ ఉన్నాయో మనం అయితే చూడాలి. లాంచ్ అయిన తర్వాత ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఏప్రిల్ నెలలో లాంచ్ అవ్వబోయే మొబైల్స్ అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు మీకు తర్వాత ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయి.